నెక్స్ట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన ఫోర్జరీ కేసట. చల్లా ధర్మారెడ్డి అంటే పరకాల ఎమ్మెల్యే, మొన్న ఓడిపోయిండు. మరో 3 పైన మాదాపూర్ ఠాణాలో నమోదు. ఏం చేసిండో పెద్ద మనిషి. ఇంకా 222 ఎకరాల రిసార్ట్స్ ప్రాజెక్టులో వాటా తగ్గించుకోవాలని బెదిరించిండట. పరకాల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి పైన మాదాపూర్ ఠాణాలో ఫోర్జరీ కేసు నమోదైంది. శంషాబాద్లోని 222 ఎకరాల్లో చేపట్టే రిసార్ట్స్లో తన వాటా తగ్గించినట్లుగా పత్రాలపై సంతకం చేయాలని, లేకపోతే హతమారుస్తామని బెదిరించారంటూ గంటా రాజశేఖరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 10 సెక్షన్ల కింద కేసు నమోదైంది. చల్లా ధర్మారెడ్డితో పాటు రియల్టర్ లెక్కల పురుషోత్తం నాయుడు, ఆయన కుమారుడు జీవన్, శివకృష్ణ, గోపీకృష్ణ తదితరుల పేర్లను ఇందులో చేర్చారు. సెప్టెంబర్ 27వ తేదీన నమోదైన ఈ కేసు బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్లోని కావూరి హిల్స్కు చెందిన గంటా రాజశేఖరరావు, నార్సింగికి చెందిన లెక్కల పురుషోత్తం నాయుడు, చల్లా ధర్మారెడ్డి భార్య జ్యోతి, మరో 6 కలిసి విజన్ రిసార్ట్స్ పేరుతో ఒక భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేశారట. పార్ట్నర్షిప్లో శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామంలోని 222 ఎకరాలను ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. 2019లో సంస్థలో మరో పార్ట్నర్ని చేర్చుకున్నారు. గత నెల 24వ తేదీన పురుషోత్తం నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కొంతమందితో కలిసి రాజశేఖర్ ఇంటికి వెళ్ళిరట. ఆయన వాటా 20.5% ఉండగా దాన్ని తగ్గిస్తూ సృష్టించిన పత్రాలపైన సంతకం చేయాలని పట్టుబట్టిరట. అంగీకరించకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరించి వెళ్ళిపోయారు. తర్వాత రాజశేఖర్కు అనుమానం వచ్చి పరిశీలిస్తే అప్పటికే కొన్ని దస్త్రాల్లో ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసిరట. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లో కూడా ఫోర్జరీ సంతకం, నకిలీ పత్రాలతో ఆగస్టు 17వ తేదీని భాగస్వామ్య ఒప్పందాన్ని మార్చినట్లు రాజశేఖర్ గుర్తించినట. ఆయన వాటాను 13.51% తగ్గించి పురుషోత్తం నాయుడు కుమారులు జీవన్ శివకృష్ణ, గోపి శివకృష్ణలకు 11.27% చొప్పున, ధర్మారెడ్డి కుమార్తెలు మానసరెడ్డి, జాహ్నవి రెడ్డిలకు 4.51% చొప్పున వాటాలిచ్చి భాగస్వాములుగా చేర్చుకొని ఒప్పందాన్ని మార్చేసిరట. దీనిపైన రాజశేఖర్ కంపెనీల రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయగా ఒప్పంద మార్పు నిలిపేశారు. పురుషోత్తం నాయుడు, ధర్మారెడ్డి సహా మరికొందరి వల్ల తనకు ప్రాణభయం ఉందని రాజశేఖర్ కంప్లైంట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసిరట. చల్లా ధర్మారెడ్డి ఈయన కబ్జాలు పెద్ద ఎత్తునున్నాయి పరకాలలో, మామూలుగా లేవు. అంటే ఈయన కూతురి పేరు మీదకి, ఈయన పార్ట్నర్ ఇంకో ఆయన కొడుకుల పేర్ల మీదకి ఇప్పుడు ఎవరైతే ఈయన విక్టిమ్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన దాంట్లో ఉన్న వాటాని వీళ్ళిద్దరి పేర్లకు మార్చిరన్నట్టు. బెదిరించినట. ఫస్ట్ గన్ను పెట్టి అట్లా పెట్టి గన్ను పెట్టిండో మరి ఏం కత్తి పెట్టిండో. ఫస్ట్ బెదిరించిండట, ఏం లేదట. ఇక నువ్వు ఇంటేం తినకపోతే ఏంది, నా సంతకాలు మంచిగా పెడతా అని సంతకం ఫోర్జరీ చేసిండట. మీరు చూడండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కనుక వచ్చిన కంప్లైంట్స్ అన్నీ మీరు వాటి మీద విచారణ చేస్తే ఫేక్ డెత్ సర్టిఫికెట్లు, తెలంగాణ ఒక అడ్డాగా మారిపోయింది. ఫేక్ డెత్ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, ఫేక్ ఫోర్జరీ సంతకాలు, ఇట్లాంటి కేసులే ఉన్నాయి. ఏం లేదు, అది ఎప్పటిదో భూమి ఉంటుంది. ఆ భూమి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ వారసులని ఒక పర్సన్ని పట్టుకొస్తారు, వాళ్ళ మీద ఆధార్ కార్డులు క్రియేట్ చేసి పాత ఫైల్స్ అన్నీ కథం పట్టిస్తారు. కొత్త ఇంకో డాక్యుమెంట్ తయారు చేసి ఇగో ఇది మా భూమి అని వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ సేల్ డీడ్ చేసుకుంటారు. అసలు ఆ చనిపోయింది ఎవరు, ఆ డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చిర్రో ఏమీ ఉండదు లెక్క. ఇట్లా కొన్ని వందల కేసులు ఉన్నాయి, కేసులు. ఫోర్జరీ కేసులు అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం నిన్న మొన్న చేసిన వీడియోలోనే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూకట్పల్లిలో ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ అని ప్రేమ్ కుమార్ అని గతంలో జనసేన నుంచి పోటీ చేసిండు కూకట్పల్లి నుంచి. ఆయన ఏకంగా డిప్యూటీ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిండు. ఇక చెప్పురి, డిప్యూటీ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిండు. అదే డిప్యూటీ కలెక్టర్ కేసు పెట్టి అదే డిప్యూటీ కలెక్టర్ మళ్ళీ పైసలకు అమ్ముడు పోయిండు. ఎంతో కొంత ఇస్తానే సెటిల్ చేసుకుందాం అంటే ఆ కథ ఓకే నాకు సిగ్గులేదని అమ్ముడు పోయిండు. డిప్యూటీ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పడేసారు. ఇక్కడ ఉప్పల్లో పల్లవి డిబిఆర్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ దాదాపు ఒక 10 ఎకరాల్లో కడుతుంది ఇండ్లు. వాళ్ళు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ని తయారు చేశారు. ఫేక్ డెత్ సర్టిఫికేట్ని, ఫేక్ వీల్ డీడ్ని తయారు చేశారు. అదే ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఎట్లా అంటే సర్పంచ్ ఇస్తాడు వీళ్ళకి డెత్, ఈయన చనిపోయిండని.
మరి వీల్ లీడ్ ఎట్లా, మరి ఈయనకి ఆ చనిపోయినానికి ఏం సంబంధం అంటే ఏం సంబంధం ఉందో ఎవరికి తెలియదు. నేను ఈ భూమి 10 ఎకరాలు ఆయనకి ఇస్తున్నట్టుగా ఆయన ఒక లెటర్ రాసిస్తాడు. టోటల్ ఫేక్, అంతా ఫోర్జరీ. ఇట్లాంటివి కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఇక మధుసూదన్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి చేసిన, మైపాల్ రెడ్డి చేసిన దందా అయితే ఇక మామూలుగా లేదు. ఇక మనం ప్రతిరోజు అమీన్పూర్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. లేఅవుట్ల మీద లేఅవుట్లు, ఫోర్జరీ సంతకాలు, ఆధార్ ఫేక్ ఆధార్స్, అన్ని కార్డ్స్. అదొక పెద్ద ముఠానే దొరికిపోయింది అమీన్పూర్లో. హైదరాబాద్లో ఆధార్ కార్డ్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్ తయారు చేసి ఒక పెద్ద ముఠా ఉన్నది. దట్టు అమీన్పూర్లో ఉంది. అది